సూపర్ డ్రామా. ఇద్దరు కొట్టుకుంటారు, నా వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారు. పాపం నా సమస్య ఏం చెప్తానులే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే కదా మీ ప్లాన్? అదేం లేదు. ఎదవ నాటకాలు నా దగ్గరదు. ఆ పని చేసింది ఎవడో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వాడు కాదు నేను కాదు, నువ్వేం పీక్కుంటావో పీక్కో. పోలీసులకు కాల్ చేస్తాను. ఓవే, డబ్బిస్తే 1000 మంది ఉన్నారు కాపాడడానికి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే 2 నెలల్లో బయటకు వచ్చేసి హ్యాపీగా తాగుతూ తిరుగుతారు. నేనేమో అవమానంతో మూల కూర్చోవాలే. ఇది నాకు జరిగిన సెక్స్ అబ్యూస్. ఎవరో కనిపెట్టి నేనే పనిష్ చేస్తాను, పోలీసులు కాదు. ఊరికే బిల్డప్. మీరు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు, మీకు 15 నిమిషాలు టైం ఇస్తాను. ఎవరో చెప్పేశారంటే ఒకళ్ళని షూట్ చేస్తాను, లేదంటే ఇద్దరిని షూట్ చేస్తాను. ఇట్స్ యువర్ డెసిషన్. ఇదంతా నువ్వు చేసి నటిస్తున్నావా? బాత్రూంలో కానిచ్చేసి పడుకున్నోని లేపుతావా? పోలీసులకి ఫోన్ చేస్తావా? హాస్పిటల్కి వెళ్తే దొరికిపోతానని నీకు తెలిసిన డాక్టర్ని పిలుస్తావా? సూపర్ రా. ఇందులో తనేమో జానీస్ డ్రింకర్. నా మైనస్ అంతా ప్లస్ చేసి నన్నే ఇరికిద్దామని ప్లాన్ చేస్తావా? రే, నేను నీ ఫ్రెండ్ రా. ఛీ, నీలాంటి ఫ్రెండ్ ఏంట్రా? అవునరా, నీ టార్చర్ తట్టుకోలేక ఒక రోజు రాత్రంతా నీ పెళ్ళం నా ఇంటికి వచ్చి స్టే చేసింది కదా, అప్పుడు నేను నీచమైన వాడినేరా. ఎరా, నా వైఫ్ గురించి